హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ హెమీ ఆర్థోప్లాస్టీ అంటే ఓన్లీ బాల్ ఒకటి మార్చడం, కప్పు మార్చకుండా చేసే సర్జరీ ఎవరికి అవసరం పడుతుంది, ఏ స్టేజ్లో ఈ సర్జరీస్, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. సో చాలామందిలో ఎల్డర్లీ పేషెంట్స్ కానీ ఎవరైనా పడ్డప్పుడు నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఆ ఫీమరల్ నెక్లో ఫ్రాక్చర్ అయినప్పుడు దానిలో ఉండే రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే యంగ్ ఏజ్లో అయితే కనుక 60 years తక్కువగా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఆ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ని మనం రెడ్యూస్ చేసి స్క్రూస్తో ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళలో ఒక రిస్క్ ఏముంటుంది అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఈ బాల్ షేప్ అవుట్ అవడము, బాల్ కృషించుకుపోవడము, తర్వాత వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళలో, అంటే అది ఫిక్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, బాల్ని మనం సేవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళలో హిప్ రీప్లేస్మెంట్ కానీ హెమీ ఆర్థోప్లాస్టీ అనే సర్జరీ, ఈ 2 రకాల సర్జరీలు ఆఫర్ చేస్తామన్నమాట. కానీ చాలామందికి అవేర్నెస్ లేకుండా చాలా కండిషన్స్ అన్నీ ఇప్పుడు డిస్కస్ చేయలేను, ఎక్కడ చేసుకుంటున్నారు సర్జరీ, ఎలా చేసుకుంటున్నారు సర్జరీ, దాని ప్రకారంగా చాలామందికి ఈ హెమీ ఆర్థోప్లాస్టీ అనేది వెంటనే సింపుల్ సర్జరీ చేసేసి వాళ్ళని నెక్స్ట్ రోజు నుండే నడిపిస్తారు. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు యంగ్ యాక్టివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, 70 year పేషెంట్ అయినా కానీ యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు లేకుండే పడకముందు నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి హెమీ ఆర్థోప్లాస్టీ చేసినప్పుడు మళ్ళీ ఒక 2-3 years తర్వాత ఈ కప్పులో ఎరోజన్స్, ఎందుకంటే కప్పును మనం రీప్లేస్ చేయలేదు, ఓన్లీ బాల్ని రీప్లేస్ చేసాం కాబట్టి వేర్ అండ్ టేర్ అనేది కప్పులో పెరిగి, లేదు అంటే ఆ చేసిన ఇంప్లాంట్ ఎప్పుడైనా లూజ్ అవ్వడం, దానివల్ల వీళ్ళకి మళ్ళీ నొప్పి పెరగడం, ఇబ్బంది పెరగడం అవకాశం ఉండి దాన్ని మళ్ళీ రివిజన్ అంటే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే అవకాశం లాగా మారుతుందన్నమాట. సో ఈ హెమీ ఆర్థోప్లాస్టీ ఎవరికి ఆఫర్ చేస్తాము అంటే, ఎల్డర్లీ పేషెంట్స్, ఆల్మోస్ట్ ఆ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళు, ఆల్రెడీ ఏదైనా వాకర్ సపోర్ట్ కానీ స్టిక్ సపోర్ట్తో నడుస్తున్న వాళ్ళు, వాళ్ళకున్న మల్టిపుల్ కండిషన్స్ వల్ల సర్జరీకి ఫిట్నెస్ తక్కువగా ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి ఏంటి, సర్జరీ హిప్ రీప్లేస్మెంట్ చేయాలి అంటే కప్ కూడా రీప్లేస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళకి హెమీ ఆర్థోప్లాస్టీ చేసినప్పుడు వాళ్ళకి లైఫ్ టైం ఎటువంటి ఇష్యూ లేకుండా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారు. అలా కాకుండా యాక్టివ్ పేషెంట్స్లో ఎప్పుడైతే హెమీ ఆర్థోప్లాస్టీ చేస్తే కనుక, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయకుండా చేస్తే కనుక మళ్ళీ వాళ్ళకి రివిజన్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏ స్టేజ్లో ఉన్నారు, అంటే కండిషన్, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, వీటన్నిటిని ఆధారంగా సర్జరీ ఆఫర్ చేస్తామన్నమాట. సో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసినప్పుడు మనకు 30-35 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులన్నీ చేసుకునేలాగా చేసిన సర్జరీ అనేది మన్నుతుంది. సో సర్జరీ ఆప్ట్ చేసుకునే ముందు ఎవరు అడ్వైస్ చేసినా ఏ సర్జరీకి వెళ్తున్నారో ఆలోచించి వెళ్ళడం అనేది వాళ్ళ ఫ్యూచర్, అంటే నొప్పి మళ్ళీ వస్తుందా లేదా, రివిజన్ ఆపరేషన్స్ అవసరం అవుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం అనేది అవసరం.